గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆహా, ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి 7 సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళరా. ఇవి సిటీ రోడ్లు కావమ్మా, ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్లు ఉండటానికి. డీప్ ఫారెస్ట్ అయిన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్ లో ఉంది. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఇదే వే. తప్పదు, ఇది తప్పదు. నాన్న అజయ్, ఇంకొక 2 నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది. వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న. అర్థమైందా? ఓకే రా బావా. స్వర్గానికి వెళ్తున్నాడు. నరకానికి 4 సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా? ఇది ఒసామా బిన్ లాడెన్ చెల్లులై ఉంటుందిరా. ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్ గా అటాక్ చేస్తుందిరా. రే అజయ్, ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా? బ్రేకర్ లేదురా, బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ డైవర్షన్ ఉంది, చూసి ఎక్కించేరా. డైవర్షనా? మ్యాప్ అయితే నీ మైండ్ లో ఉందన్నావు ఇందాక, గుర్తులేదా? అన్నానమ్మా, ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లు మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు. రే, ఓతులో పడకుండా చూసి పోనేరా. అదే నేను ఎక్కాల్సిన బస్సు. దాన్ని ఓవర్టేక్ చేసి ఆపండి. హే గీత, నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? వాట్? నా నంబరా? హలో, నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను. లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. హే, జస్ట్ ఇన్ కేస్ ఆ దేవుడిని మాట వినకపోతే నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా రిసార్ట్కి వచ్చేసి గెట్ లాస్ట్. గీత, నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే. రే అజయ్, ఒకసారి లెఫ్ట్ తీసుకురా. ఇదేరా మా నాన్నగారు కలల సామ్రాజ్యం. ఏం మాట్లాడుతున్నావురా? ఇదే నేను ఇక్కడే పుట్టాను రా. ఒకప్పుడు ఈ ఏరియాలో ఇదే పెద్ద హోటల్. ఇదేరా నా 5 స్టార్ డ్రీమ్. 5 స్టారా? ఉండండి, చూపిస్తా. చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదని ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి సారని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారా మా నాన్న. మా నాన్న నా కోసం కొన్న కలరా ఇది. పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయి జారిపోయింది. ఆయన మా చేయి జారిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ హోటల్ వేలానికి వచ్చింది. నాకు పేరు పెట్టి మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి. దీన్ని నేను దక్కించుకోవాలంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000, అది 4 రోజుల్లో. స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ లాంటిది నా కళ. ఎక్కువ టైం లేదు, దాన్ని ఎలాగైనా అందుకోవాలని రకరకాల షార్ట్ కట్స్లో ట్రై చేస్తుంటాను. అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా, డబ్బు కోసం ఏదేదో చేస్తుంటావని. దీనికోసమేనా? హోప్ ఐల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్. రే, ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా నీకు? ఎనీవేస్, ఇక నుంచి ఈ డ్రీమ్ నీది కాదు, మనందరిది. అజయ్, రూమ్ సూపర్ రా. అవునరా, సూపర్. రే, గోవా మనం త్వరగా రెడీ అయ్యి రమ్మని తెలుస్తుందిరా. బాటిల్ ఓపెన్ చేస్తూ 2 పెగ్గులేసి రోడ్ ఎక్కామంటే వావ్, మా వెడ్డింగ్ కి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా తెచ్చావా? జోక్స్ ఆపరా. వెడ్డింగ్ రోజున సందీకి నేను ఇవ్వే గిఫ్ట్ ఇదే. నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్గా చేయించి ఇచ్చింది. కరెక్ట్ కాదురా. ఈ రింగు సందీకి సూట్ అవుతుంటావా? రే, ఈ రింగు సంధ్యవేలకు సూట్ అవుతుందిరా, కానీ సంధ్య నీ లైఫ్కి సెట్ అవ్వదు. ఏ, తన దగ్గర కోట్లు లేవనా? కోట్లు లేకపోయినా పర్లేదురా, కామన్ సెన్స్ ఉండాలిగా. పైగా సంధ్యకి నీ మీద ప్రేమ కంటే అధికారం ఎక్కువ. ఏమరా, నీలాగా కోట్ల కోరికలు నాకు లేవు.
నేను ఒక డాక్టర్, తను ఒక డాక్టర్, ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్గా ఉండగలం. ఇంకా బిహేవియర్ అంటావా? లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్. తను ఎలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగలని నమ్మకం నాకుంది. ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు? వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది, వాడి నమ్మకం వాడిది. ఎనీవేస్ కంగ్రాట్స్ రా. రే అన్నీ రెడీ. మిక్సింగ్ కి సోడా తెచ్చాను, చిప్స్ తెచ్చాను, చిక్కులు తెచ్చాను, నాటుకోళ్ళి లెగ్స్ తెచ్చాను. ఎంతకి మందు తెచ్చావా? తెచ్చేసా. సూపర్ మందు దొరికిందిరా, తాగితే దానిలో తేలడమే. వా వా గోవా, పైన స్టార్స్ కింద బార్స్, ఓ పక్కన సి ఇంకో పక్కన ఖుషి. అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవరు రాడు? అక్కడేం చేస్తున్నా సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ. మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్ చేశాను. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జెనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో కాదు, నా షోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్, అభివాణ నాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు వచ్చాను సార్, ఎక్స్పెన్సివ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబు కొన్నదేంటి, బొక్కాకు లేనిదేంటి? క్లారిఫై. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావరా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా, దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి, కానీ ఆడవాడికో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా? ఎంట్రీలు ఇవ్వడానికి, ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా, పవర్. అది నాకు ఉందో లేదో ఎవరినైనా Awesome! Amazing! Mind blowing! Fantastic!
Fantastic, superb, mind-blowing, unbelievable. ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా. బొక్కా బాబు. బొక్కా బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉందా? సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. ముందు మందు కొడతాం రండి. చూసుకుని నడవచ్చు కదరా. పులిరా, బాత్రూమ్ లో పులి. పులా తాగింది ఇంకా దిగలేదా? పెళ్ళిని చూసి పులి అనుకుని ఉంటావు. పులిరా, ఎల్లో బాడీ, బ్లాక్ చార్స్, కొంచెం ఉంటే బాడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తెలుసా? రేయ్ ఎవడన్నా పులిని చూస్తే పోసుకుంటాడు. నువ్వేంట్రా పోసుకుంటూ పులిని చూసానంటావు? ఉండు చూసి వస్తాను. చూడు జాగ్రత్త రే. పులిరా, పులి. పులేరా? అవును, పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా? పులి చూసి అలా నవ్వుతావేంట్రా? నవ్వక నాచురా దాని ముందు డాన్స్ చేయాలా? అయినా ఏంట్రా ఇది? రూమ్ అంతా ఎలా అయింది? అసలు ఏం జరిగింది? ఏమోరా. రేయ్ ముందా ప్యాంట్ వేసుకోరా. నీకంటే పులిని చుట్టమే బెటర్. ఈ డ్యామేజ్ బిల్ అంతా నా క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది. ఈ విషయం సందేహం తెలిసింది అనుకో. సందేహం ఏంట్రా? బాత్రూమ్ లో పులి పెట్టుకొని మీ బేవర్స్ బాతకని ఏంటి? అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా. రేయ్ అజయ్ లేపు, కిందకెళ్ళి కాఫీ తాగుతాయి కానీ కంట్రోల్స్ పని చేయవు. బావా నా పన్నెండు తేడా గురించి చూడు. ఆడేమో కింద చూపిస్తున్నాడు, నువ్వేమో పైన చూపిస్తున్నావు. అరే పోయిందే. ఎవడన్నా పళ్ళు పీకేశారా? రే అదేమన్నా పెద్ద బంగారు పన్నా? ఓ తెగ ఫీల్ అయిపోతున్నా. కట్టించుకోవచ్చులేరా? పన్నే అన్ని రూమ్ వెతికాను రా, అజయ్ గారు ఎక్కడా లేడు. నా ఫోన్ ఒకటే దొరికింది. రే ఆ బాత్రూమ్ లో చూడరా. పులి ఫోన్ చేయరా. రే ఫోన్ చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చాను, రోమింగ్ కదా. మిస్డ్ కాల్ ఇచ్చాడంట. ఫోన్ ఇటు నేను చేస్తాను. ఇది ఒకటి. Hi Ajay. Hi Ajay. Hi Ajay. Hi Ajay. Hi Ajay. హలో. చెప్పా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళావరా? ఇప్పుడే ఇలా వచ్చాను రా. సర్లే త్వరగా రా. ఏంట్రా రమ్మన్నావు? నువ్వు అజయ్ ఫోన్ నుంచి మాట్లాడావా? చెప్పనట్టు ఫోన్ వదిలేసి అజయ్ ఎక్కడికి వెళ్ళట్టు? ఈ గన్న ఏంట్రా? గన్న కదరా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రేయ్ రాత్రికి రాత్రి పిల్లోడు అక్కడి నుంచి పుట్టుకొచ్చాడ్రా. రాత్రి పులి వచ్చినప్పుడు పిల్లోడు ఏంటి? ఈ విషయం కానీ సందేహం తెలిసిందనుకో. మాట్లాడితే సందేహిందంటూ. అక్కడ చూడండి. సోఫాలో గన్ను, ఇక్కడ రక్తం, లోపల పులి. అంటే అజయ్ని గన్ను పులి అంటే అజయ్ ని పులి గన్తో కాల్చిందా? ఆగాగు తెల్లరాజా. వాట్? నువ్వేమో వైట్, ఇప్పుడేమో నైట్. ఈ టైంలో రన్నింగ్ ఏంటని నా డౌట్. ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ మ్యాన్. గాడిది గుడ్డేం కాదా? కుందేలు డైలీ రన్నింగ్ చేస్తుంది, జంపింగ్ చేస్తుంది.
కానీ 15 ఏళ్లే బతుకుద్ది. తాబేల్ డైలీ తిని తొంగుంటది, ఏం చేయదు, కానీ 100 ఏళ్ళు బతుకుద్ది. సో ఎక్సర్సైజ్ ఈజ్ హెల్, బెటర్ గో అండ్ స్లీప్ వెల్ లైక్ tortoise. Ooh, tortoise. I love tortoise curry. ఐ యామ్ వర్రీ. వై? ఆ పిల్లేంటో, ఆ పులేంటో, పిల్లాడేంటో నాకు టెన్షన్ గా ఉంది హీరో గారండి. ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు. కట్ చేసిన చోటే మళ్ళీ ఓపెన్ చేస్తే అది బ్లడ్ కదరా, టమాటో సాస్. అయితే అజయ్ గారిని పులి సాస్ లో నంచుకొని తినేసిందా? రే అది మన తన ఫుడ్ రా, టెన్షన్ పడకండి, కాసేపు వెయిట్ చేద్దాం, ఎక్కడున్నాడో తెలుస్తుంది. బావా షర్ట్ తీరా. రే దేనికిరా? పులిదల మిస్ అయిందిరా. రే అజయ్ గడ్ కూడా మిస్ అయ్యాడ్రా. లోపల పులేంటో మన మీద ఈ పులి బొమ్మ ఏంటో. స్కామ్ చేసి సత్యానంద స్వామిలో ఎలా నవ్వుతున్నాడు చూడు. రే పురేష్ లోపల తీసుకెళ్ళి క్లీన్ చేయరా, నీ కూడా ప్రాక్టీస్ అయినట్టుంటది. స్నానం చేయించి స్ప్రే కూడా కొట్టినా పోరా. రే నువ్వు డెంటిస్టే కదా, వెళ్ళి క్లీన్ చేయరా. డెంటిస్టులు మౌత్ కడుగుతారు. రే చిన్నపిల్లలు దేవుడితో సమానం. అప్పుడు నువ్వు వెళ్ళి కడగరా. అంతేరా, మీ అడితే ఎందుకు కడుగుతా, అదే సంధ్య అడిగితే మాత్రం ఇదేనా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ? చిచి చిచి ఆపండి. టైపర్ తీయడానికి కూడా ఫ్రెండ్షిప్ వాడుకున్నాను, మిమ్మల్ని చూశాను నేను. ఏం చేస్తాను, తీస్తాను వెళ్ళి. అదేమన్నా ప్రపంచ కప్ అనుకున్నావా, పైకి ఎత్తు పట్టుకున్నావు? మరి దీన్ని పెట్టుకుని ఏం చేయను? మనపురం గోల్డ్ లో తాకట్టు పెట్టరా. బాబు పేరేంటండి? అదే ఒబామా బిన్ లాడెన్. ఇంతకీ బాబు డాడీ ఎవరు? రే ఎందుకు గ్లాసెస్ వాడికి పడుతున్నావు? అమ్మాయిని చూసి చెడిపోతాడని ఏడ్చినట్టుంది. మొత్తం హోటల్ అంతా ఎత్తుకాను రా, మన అజయ్ గడ ఎక్కడ కనిపించలేదు. రే కంగారు పడకరా, ఆడేం చిన్నపిల్లాడు కాదుగా. మరి వాడు ఏమైనట్రా? రే రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తెచ్చుకోండి. 8 గంటలకు ఇక్కడి నుంచి బయటపడ్డాం, ఉదయం 10 గంటలకు లేచాం. ఈ మధ్యన 14 గంటల్లో ఏం జరిగిందో 1 by 1 చెప్పండి రా. ఒకే సోప్తో అందరం స్నానం చేసాం. సందే ఫోన్ రింగ్ ఇచ్చింది, ఈడు మనకి డైమండ్ రింగ్ చూపెట్టాడు. నైట్ ఈడు మంది తెచ్చాడు, అది తీసుకుని మనం టెర్రస్ పైకి వెళ్ళాం. నెక్స్ట్ తెల్లారింది నా పని పోయింది. ఈ సాల్ది గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది. రే ఆపండి. టెర్రస్ పైకి వెళ్ళి మందు కొట్టాం, ఆ తర్వాత ఏం జరిగింది? మందు అయిపోయాక పబ్కి వెళ్ళాం. నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మందే కొట్టాం. నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది? అరే రే రే అది నా పన్ను రా. సూపర్ రా, ఫెవిక్విక్ పెట్టి అని తీసుకో. నువ్వే నా పన్ను కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టి అది తీసుకోమంటావా? దాచిపెట్టాను అంతేరా. నీకు అంత గుర్తుందేట్రా? నువ్వే కావాలని చెప్పి నా పన్ను ముందు మీ జేబులు చెక్ చేయండి రా, వేరే ఏదైనా క్లూస్ దొరుకుతుందేమో చూద్దాం. రే పార్కింగ్ స్లిప్ రా, మార్నింగ్ 4 o'clock హోటల్కి వచ్చాం రా. రే హాస్పిటల్ బిల్ రా.
అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు, అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంత దూరం ఉండొచ్చురా? తెలీదురా. ఇదేంట్రా పోలీస్ జీప్ వచ్చింది? సార్ పోలీసులు ఏంటి సార్ అంత ర్యాష్ డ్రైవింగ్? పోలీసా? నైట్ ఆ ఫారెన్ కార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే 5,000 ఫైన్ వసూలు చేశారు. ఎంతైనా పోలీసులు సార్. నైట్ మనం పోలీస్ జీప్ లో వచ్చామా? మరి మన గారు ఏమైందిరా? వీడు మంది పోలీసులు అనుకుంటున్నాడు. ఆ విషయం అర్థమైంది, సైలెంట్ గా ఉంటూ ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. పదండి. ఇంత కేసు స్టేషన్ సార్ మీది? రైల్వే స్టేషన్. అదే రైల్వే పోలీసులు. ఉంటా. రాత్రికి రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా? ముందు హాస్పిటల్ పోనేరా. మనం వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్ తో బిజీగా ఉన్నంట, వెయిట్ చేయమన్నారు. వెయిటింగ్. సారీ. రేయ్ శివ, ఏమైందిరా? సూది వచ్చిందిరా. హౌ ఆర్ యు? హువారి అనుకుంటా హువారి అంటున్నాడంటే రాత్రి మనం ఇక్కడికి వచ్చుంటాం. డాక్టర్, రాత్రి మేము ఇక్కడికి వచ్చామా? వచ్చారుగా. ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేశాడు, సోడా అనుకుని సెలైన్ బాటిల్ మిక్స్ చేసుకున్నాడు. సార్, మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ప్రాక్టీస్ బాగాలేదయ్యా. దానికి దీనికి